హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో చూసినట్లయితే సిస్టమ్ ఈక్యూ వర్సెస్ రూమ్ ఈక్యూ అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం చూసినట్లయితే ఎపిసోడ్ 24లో మనం చూసినట్లయితే 7 స్టెప్స్ ఆఫ్ సిస్టమ్ ట్యూనింగ్ ఏంటో మనం చూసామన్నమాట. ఈ వీడియోలో మనం చూసినట్లయితే సిస్టమ్ ఈక్యూ మరియు రూమ్ ఈక్యూలో 5 స్టెప్స్ ఏంటి అన్నది ఈ రోజు ఈ టాపిక్ లో మనం మాట్లాడుకుంటాం అనమాట. చాలా మంది ఈ రెండు పేర్లు ఒకటే అని అనుకుంటారనమాట, కానీ తేడా ఉందన్నమాట. ఏంటి ఆ తేడా ఏంటి, దాన్ని ఎట్లా మనం చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్ టు దిస్ వీడియో. అసలు సిస్టమ్ ఈక్యూ అంటే ఏంటి ముందుగా మనం అది తెలుసుకోవాలన్నమాట. సిస్టమ్ ఈక్యూ అంటే సింపుల్గా నేను చెప్తాను. మీ చర్చ్లో స్పీకర్స్ చాలా ఉంటాయి కదా, మెయిన్ స్పీకర్స్, ఫ్రంట్ ఫిల్స్, బాల్కనీ స్పీకర్స్, ఇవన్నీ ఉంటాయి. సిస్టమ్ ఈక్యూ అంటే ఏంటి అంటే ఈ అన్ని స్పీకర్స్ని ఒకటే విధంగా సౌండ్ వచ్చేలా చేయడమే సిస్టమ్ ట్యూనింగ్ లేదా సిస్టమ్ ఈక్యూ అంటారనమాట. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక స్పీకర్ ఒకలా బిహేవ్ చేసి ఇంకో స్పీకర్ ఇంకోలా బిహేవ్ చేస్తే కాదనమాట. అన్ని స్పీకర్స్ ఒకేలా సౌండ్ అన్నది రావాలి. ఆ స్పీకర్స్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఇక్కడది మనకి చూపించకూడదు అనమాట. అన్నీ కూడా ఒకేలాగా సౌండ్ అన్నది రావాలి. అది ఫ్రంట్ పెట్టినా బ్యాక్ పెట్టినా ఎలా పెట్టినా. ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే ఒక ఎనాలజీ నేను మీకు చెప్తాను అనమాట. ట్విన్స్ అన్నది ఉంటారు కదా, ట్విన్స్ కిడ్స్ కానీ ట్విన్ వీళ్ళు ఇది ఎట్లాగంటే ఇద్దరు ట్విన్స్ ఉన్నారనుకోండి, ఒకడేమో లౌడ్గా మాట్లాడి ఒకడేమో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎట్లా ఉంటుంది, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారు అనుకో, అప్పుడు మీకు ఏముంటుంది, రెండు కూడా సమాంతరంగా ఉంటాయి అన్నమాట. దాన్నే మనం ఏంటంటే సిస్టమ్ ఈక్యూయింగ్ అంటారనమాట. ఇప్పుడు గోల్ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీగా ఏమి పెడతారో అది వినిపించాలన్నమాట. స్పీకర్కి నచ్చినట్టుగా మనం అది బిహేవ్ చేయకూడదు అనమాట. అంటే స్పీకర్ ఎట్లా బిహేవ్ చేయాలి అంటే న్యాచురల్గానే బిహేవ్ చేయాలి. అంటే ఒకటి క్యారెక్టరిస్టిక్స్గా అది బిహేవ్ చేయకూడదు. కలర్ అన్నది దానికి యాడ్ అవ్వకూడదు అనమాట. అందుకే ఫ్లాట్గా మనకి అది ఉండాలి. దాన్నే మనం ఏంటంటామంటే సిస్టమ్ ఈక్యూ అని మనం అంటాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే రూమ్ ఈక్యూ అంటే ఏంటి, ఇప్పుడు అది కూడా మనకి తెలియాలన్నమాట. రూమ్ ఈక్యూ అంటే ఏంటి అంటే, రూమ్ ఈక్యూ అంటే రూమ్లో ఉండే సౌండ్ని ఎట్లా మారుతుంది అన్నది మనం కరెక్ట్గా చేయడం అన్నమాట. అంటే రూమ్ ఈక్యూలో మనకి ఏంటి అంటే రివర్బరేషను, ఇవన్నీ మనకి ఈకో ఇవన్నీ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలి అంటే సరి చేయాలన్నమాట. దాన్ని ఆ ఈక్యూని కనుక మనం సరి చేయగలిగితే మనకి ఏంటంటే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. అంటే రివర్బరేషన్ కానీ ఇలాంటివన్నీ ఉండవు అన్నమాట. ప్రతి రూమ్కి డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లాగంటే హార్డ్ వాల్స్ వల్ల, సీలింగ్ వల్ల, కార్పెట్స్ వల్ల కూడా మనకి సౌండ్ అన్నది వేరియేషన్ అన్నది అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కార్పెట్స్ లాంటివి అంటే ఏం చేస్తాయి అంటే సౌండ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కార్పెట్. సీలింగ్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి కొన్ని సీలింగ్స్ అయితే. హార్డ్ వాల్స్ ఉన్నాయి అనుకోండి, రిఫ్లెక్షన్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనకి రూమ్లో ఈకో కానీ రివర్బరేషన్ కానీ వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. అది ఎట్లా మనం బ్యాలెన్స్ చేస్తాము అంటే ఈక్యూ చేయడం ద్వారా. అది కూడా రూమ్ ఈక్యూ మనం చేయాలి అన్నమాట. ఇప్పుడు మీకు ఈ రూమ్ ఈక్యూ గురించి మనకు తెలియాలి అంటే ఏంటి అంటే సన్ గ్లాసెస్ మనం పెట్టుకుంటాం. సన్ గ్లాసెస్ పెట్టుకుంటే మనకి ప్రపంచం అంతా ఎట్లా కనబడుతుంది, ఆ సన్ గ్లాస్ యొక్క కలర్లో మనకు కనబడుతుంది. అంటే అది మీరు ఆరెంజ్ కలర్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఆరెంజ్ కలర్లో కనబడదు. అదే పోలరైజ్ సన్ గ్లాసెస్లో పెట్టుకుంటే మీకు పోలరైజ్డ్గా మీకు కనబడుతుంది అనమాట. అట్లానే మనకి ఏంటంటే సౌండ్ కూడా ఒక రూమ్లో గ్లాస్ లాంటిది అనమాట. ఆ గ్లాస్కి ఏ కలర్ ఉందో సౌండ్ కూడా అదే కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ గ్లాస్ తీసేసామనుకోండి, ఇప్పుడు మీకు ఎట్లా కనబడుతుంది, ప్రపంచం యాక్చువల్గా కనబడుతుంది అనమాట. యాక్చువల్ కలర్స్లో కనబడుతుంది. అట్లానే మనం ఏం చేయాలి అంటే ఈ రూమ్ ఈక్యూని పర్ఫెక్ట్గా మనం సెట్ చేస్తే అప్పుడు అది యాక్యురేట్గా అన్నది మనకు వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అండ్ రూమ్ ఈక్యూ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే చర్చ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చర్చ్లో మనకి ఒకే చోట ఉంటాయి కదా, చర్చ్ అన్నది ఎప్పుడు మనకి మారదన్నమాట. కాబట్టి ఒక్కసారి కనుక మనం ట్యూనింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. దాన్ని సిస్టమ్ ఈక్యూయింగ్ అయినా కానీ రూమ్ ఈక్యూ ఏం చేస్తామన్నమాట, కలిపి మనం ఒకేసారి మనం చేస్తామన్నమాట.
అదే కనుక ప్రొఫెషనల్స్ టూరింగ్లో మనం చేసినప్పుడు ఏం చేస్తారంటే సపరేట్గా చేస్తారనమాట. దాన్ని సిస్టమ్ ఈక్యూయింగ్ చేస్తారు, తర్వాత రూమ్ ఈక్యూయింగ్ కూడా వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు అది ప్రొఫెషనల్గా వాళ్ళు చేసుకుంటారు, అంటే ప్రతి చోటన వాళ్ళు చేస్తారు కాబట్టి వెన్యూ టు వెన్యూ మారిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలి, సిస్టమ్ ట్యూనింగ్ అండ్ రూమ్ ఈక్యూయింగ్ కూడా మనం చేసుకోవాలి. బట్ కానీ చర్చెస్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక్కసారి మనం చేస్తే సరిపోద్ది అనమాట. అది కూడా ఎట్లా, రెండు కలిపి మనం చేస్తాం అనమాట. చేస్తే మనకి చర్చెస్ సరిపోద్ది, ఎందుకంటే పర్మనెంట్ సెటప్ ఉంటుంది కాబట్టి చర్చెస్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఫీడ్బ్యాక్ మిత్ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఫీడ్బ్యాక్ కోసం సిస్టమ్ ఈక్యూ చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫీడ్బ్యాక్ కోసమే సిస్టమ్ ఈక్యూ చేయకూడదు అనమాట. ఎందుకు చేయకూడదు అని మనం చూసినట్లయితే ఈ మిస్టేక్ చాలామంది తెలియక చేస్తూ ఉంటారు అనమాట. ఇదే తప్పు మీరు చేశారంటే మీరు చాలా బ్లండర్ మిస్టేక్ మీరు చేస్తున్నట్టు అర్థం. ఏం చేస్తారంటే చాలామంది ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడల్లా వెళ్ళి ఏం చేస్తారంటే సిస్టమ్ ఈక్యూయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సిస్టంలో ఈక్యూలోకి వెళ్ళి కట్ చేయడం చేస్తూ ఉంటారు అనమాట. అది మనం చేయకూడదు అనమాట. సిస్టమ్ ఈక్యూని మనం అసలు టచ్ చేయకూడదు అనమాట. ఎందుకు టచ్ చేయకూడదు అన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎపిసోడ్ 22లో చెప్పాను. ఫీడ్బ్యాక్ని ఫిక్స్ చేయడానికి ఏంటి 4 స్టెప్స్ అన్నవి మనం ఫాలో అవ్వాలని మీకు చెప్పాను అనమాట. ఈ 4 స్టెప్స్ కనుక మనం ఫాలో అయితేనే మనం ఫీడ్బ్యాక్ అన్నది మనం ఫిక్స్ చేయగలుగుతాం. అంతేగాని సిస్టమ్ ఈక్యూని మనం చేయకూడదు అనమాట. ఎందుకు మన సిస్టమ్ ఈక్యూని మనం చేయకూడదు ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు అంటే, సిస్టమ్ ఈక్యూని కనుక మీరు చేశారనుకోండి ఇన్స్ట్రుమెంట్స్కి లేదా ఆల్ ఛానల్స్కి అక్కడ ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఇది. కాబట్టి సిస్టమ్ ఈక్యూయింగ్ మనం చేయకూడదు. ఎప్పుడైనా సరే మీకు కనుక ఫీడ్బ్యాక్ వస్తే మీరు ఏం చేయాలి, ఆ ఛానల్ స్ట్రిప్లో ఉండే ఈక్యూయింగ్ అన్నది మనం చేసుకోవాలన్నమాట. ఏ ఛానల్లో మీకు ఈక్యూ వస్తుందో ఆ ఛానల్లో ఉన్న ఈక్యూ మనం చేసుకోవాలి, అంతేగాని సిస్టమ్ ఈక్యూలో మనం చేయకూడదు అనమాట. అది చేసినట్లయితే ఎంటైర్ మిక్స్లో మీ ఎంటైర్ సౌండ్ సిస్టమ్కి అక్కడ ఏంటంటే మీకు సౌండ్ అన్నది సరిగా రాదనమాట. అక్కడ మీకు ఏమైపోతుంది, సౌండ్ అన్నది మడినెస్గా వస్తుంది అనమాట. ఈ మెథడ్ అన్నది మనం ఫాలో అవ్వకూడదు అనమాట. ఫీడ్బ్యాక్ వస్తే సిస్టంలో మనం చేయకూడదు. ఫీడ్బ్యాక్ వస్తే ఎక్కడ ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏ ఛానల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎక్కడ వస్తుందో మీరు ఐడెంటిఫై చేసి, ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్లో మీకు వస్తుందో మీరు ఐడెంటిఫై చేసి అక్కడ మీరు ఏం చేయాలి, ఆ ఛానల్ స్ట్రిప్లో మీరే దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈ పద్ధతిని మీరు ఫాలో అవ్వడం మంచిదన్నమాట. రూమ్లో ఎప్పుడైనా సరే మీరు దీన్ని ఈక్యూయింగ్ చేయాలి, రూమ్ ఈక్యూయింగ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు 5 to 6 స్పాట్స్లో డిఫరెంట్ ఏరియాస్లో మీరు ఏం చేయాలి అంటే మెజరింగ్ అన్నది మీరు తీసుకోవాలన్నమాట. మెజర్స్ తీసుకుని దాన్ని యావరేజ్ మనం చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఒక గ్రాఫ్ అన్నది మీకు వస్తుంది అనమాట. దాన్ని మనం ఈక్యూయింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ప్రతి సీట్లో ఉన్న వాళ్ళందరికీ, అంటే ప్రతి కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా సమానంగా వాళ్ళందరికీ కూడా వినపడుతుంది అనమాట. ఆ రీతిగా మనం ఏం చేయాలి, ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అనేవి ఎట్లా తీసుకోవాలి అంటే మనకి అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట, సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట, మెజరింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ మెజరింగ్ సాఫ్ట్వేర్స్ని మనం యూస్ చేసి మనం ఏం చేస్తాము అంటే మనం మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ మనం ఎట్లా తీసుకుంటాము అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. ఈ ఈక్యూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్యూయింగ్ అన్నది మనకు ఉంటుంది అనమాట. ఏంటి ఆ ఈక్యూయింగ్ అంటే ఏంటంటే సిస్టమ్ ఈక్యూ అండ్ రూమ్ ఈక్యూ అనమాట. సిస్టమ్ ఈక్యూ, రూమ్ ఈక్యూ కూడా సేమ్గానే ఉంటాయి అన్నమాట, సేమ్గానే మనకి వర్క్ అవుతుంది. బట్ మనం మెజర్స్ తీసుకుని దానికి ఇంప్లిమెంటేషన్ చేస్తాము అన్నదే ఈ సిస్టమ్ ఈక్యూ అండ్ రూమ్ ఈక్యూకి ఉంటుంది అనమాట. సిస్టమ్ ఈక్యూ అండ్ రూమ్ ఈక్యూ మనం ఎక్కడ చేస్తాము అంటే మెయిన్ అవుట్పుట్ దగ్గర మనం చేస్తాం. అంటే ఇన్ ద సెన్స్ మీకు ఎక్కడంటే మీకు మిక్సర్ మెయిన్ ఛానల్లో, తర్వాత మీ క్రాస్ ఓవర్లో ఉండే మెయిన్ ఛానల్స్లో మనం చేస్తామన్నమాట. ఎందుకు మనం చేస్తామంటే స్పీకర్ని మనం టోన్ని బ్యాలెన్స్ చేయడానికి, స్పీకర్ని దానికి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి కోసం మనం సిస్టమ్ ఈక్యూ ఆర్ రూమ్ ఈక్యూ అన్నది మనం చేస్తాం. అది మనం ఎక్కడ మనం పెడుతున్నాం అన్న దాన్ని బట్టి ఏ ఈక్యూ అన్నది మనం చేయాలి అన్నది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఛానల్ స్ట్రిప్ ఈక్యూ అనమాట. ఈ ఛానల్ స్ట్రిప్ ఈక్యూ అంటే మనం ఈక్యూ సిరీస్లో మనం మాట్లాడుకున్నాం కదా, అది ఛానల్ స్ట్రిప్లో ఉండే ఈక్యూ అనమాట. అంటే ప్రతి ఛానల్లో ఉంటుంది కదా, మీరు ఏ ఛానల్, మైక్ ఛానల్స్లో మీరు గెయిన్ ఉంటుంది, తర్వాత ఈక్యూ ఉంటుంది, అక్కడ మనం చేయాలి అనమాట. ఈ ఈక్యూ
ఛానల్ స్ట్రిప్ ఈక్యూ అంటే దానికి మైక్కి అయితే మైక్కి, కీబోర్డ్కి అయితే కీబోర్డ్కి, ఫ్యాడ్స్కి అయితే ఫ్యాడ్స్కి, తబలాకి అయితే తబలాకి, అలా ప్రతి ఛానల్కి ఈక్యూ ఉంటుంది కాబట్టి అక్కడ మనం చేయాలి. అది డిఫరెన్స్ అనమాట సిస్టమ్ ఈక్యూకి ఛానల్ స్ట్రిప్ ఈక్యూకి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక లైవ్ డెమో మనం చూద్దాం అనమాట. అంటే ప్రాక్టికల్గా మనం తెలుసుకుందాం ఎట్లా మనం ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకుంటాము అని. ఇప్పుడు నేను ఏంటంటే మెజర్మెంట్ సాఫ్ట్వేర్ అన్నది నేను తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకి స్మార్ట్ అన్న అప్లికేషన్ మనకు ఉందన్నమాట. ఈ స్మార్ట్ అప్లికేషను ఎవరు దీన్ని డిజైన్ చేశారు అని మనం చూసినట్లయితే, స్మార్ట్ అప్లికేషన్ అన్నది డిజైన్ చేసిన వాళ్ళు ఎవరంటే రేషనల్ ఎకోస్టిక్ అన్న కంపెనీ చేసింది. ఇది ఎవరు చేశారు అంటే JBL కంపెనీ దీన్ని డిజైన్ చేసింది అనమాట. ఇనిషియల్గా JBL కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. ఇప్పుడు 1996 ఇయర్లో 1996లో దీన్ని ఏం చేశారంటే డిజైన్ చేశారనమాట. ఎందుకు డిజైన్ చేశారు అంటే మనం మెజరింగ్ అన్నది చేయడానికి. స్మార్ట్ కూడా ఫుల్ ఫామ్ ఉందన్నమాట. ఈ స్మార్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మనం చూసినట్లయితే సిస్టమ్ మెజరింగ్ ఎకోస్టిక్ అనాలిసిస్ ఇన్ రియల్ టైమ్ అనమాట. అది స్మార్ట్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఈ స్మార్ట్ని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే సిస్టమ్ని మనం మెజర్ చేస్తాం అనమాట. మెజర్ చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు రియల్ టైంలో పేరులోనే ఉందన్నమాట. ఇది మెజర్ చేసే సాఫ్ట్వేర్ అనమాట. పైగానే నేను మీకు ఈ స్మార్ట్ అన్న సాఫ్ట్వేర్ నేను చెప్పాలి అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్స్తో కన్నా ఇది టూ ఎక్స్పెన్సివ్. కాబట్టి నేను స్మార్ట్లోనే నేను చెప్పాలి అంటే చాలా కష్టమే. కాబట్టి దీనికి కొన్ని ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే స్మార్ట్లో ఎట్లా వర్క్ అవుతుందో ఇందులో కూడా అట్లానే వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు స్మార్టే కావాలి అని అనుకున్నట్లయితే మీరిచ్చే రెస్పాన్స్ బట్టే నేను స్మార్ట్ అన్నది చేయడం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ అనేవి మనం ఎట్లా తీసుకోవాలి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్గా మనం ఈ మెజర్మెంట్ మనం తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి కొన్ని డివైజెస్ మనకి కావాలన్నమాట. ఏంటి ఆ డివైజెస్ అంటే మనకి ప్రైమరీగా మనకి కావాల్సింది ఫస్ట్ డివైస్ ఏంటి అంటే ల్యాప్టాప్ అన్నది కావాలన్నమాట. మీరు ఏదర్ విండోస్ ల్యాప్టాప్ అయినా తీసుకోండి, మ్యాక్బుక్ అయినా మీరు తీసుకోండి. నేనైతే మ్యాక్బుక్లో నేను చేస్తున్నా. నేను మ్యాక్బుక్ నుంచి నేను ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని నేను ఇది చేస్తున్నా. తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే మీకు ఒక ఆడియో ఇంటర్ఫేస్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆడియో ఇంటర్ఫేస్ చీప్ ఇంటర్ఫేసెస్ అయితే వేస్ట్. ఈ రియల్ టైమ్ అనాలిసిస్కి పైగా సిస్టమ్ మెజర్మెంట్ మీరు తీసుకోవడానికి చీప్ ఇంటర్ఫేసెస్ మీరు వాడితే మీకు యాక్యురేట్ రిజల్ట్స్, యాక్యురేట్ డేటా అన్నది మీకు రాదనమాట. మీకు కాస్ట్లీ ఎక్విప్మెంటే మీరు ఇంటర్ఫేసెస్ మీరు తీసుకోవాలన్నమాట. లైక్ నేను కొన్ని లిస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో కూడా నేను పెడతాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఈ ప్రొడక్ట్ ట్యాగ్ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు అనమాట. లైక్ హై ఎండ్ ఎక్విప్మెంట్, హై ఎండ్ ఇంటర్ఫేసెస్ మీరు వాడాలి. అప్పుడే మీకు ఏంటంటే డీటెయిల్నెస్ అన్నది చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. మెజర్మెంట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఇలాంటి చిన్న చిన్నవి మీకు చీప్గా దొరుకుతున్నాయి కదా, 1000 రూపాయలకి 2000కి, ఇవైతే ఏవి పనికిరావన్నమాట. నేను మరీ చెప్తున్నా, మీరు హై ఎండ్ ఇంటర్ఫేసెస్ తీసుకోవాలన్నమాట. తో పాటు దీని తర్వాత ఏం తీసుకోవాలి అంటే ఒక మైక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏంటి, ఆర్డినరీ మైక్లు మనం లైవ్కి వాడే ఈ డైనామిక్ మైక్లు ఇవి పని చేయవన్నమాట. దీనికి సపరేట్గా మైక్ అని ఉంటుంది. దీన్నే RTA మైక్ అంటారు. RTA స్టాండ్స్ ఫర్ ఏంటి అంటే రియల్ టైమ్ అనలైజర్ అనమాట. ఈ మైక్ మనం తీసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది. ఆ మైక్ ఏంటి అన్నది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది RTA అనలైజర్ మైక్ అనమాట. ఈ RTA అనలైజర్ మైక్ చూసుకోవచ్చు కదా, ఎట్లా ఉంది, కనబడుతుందా? ఇది RTA అనలైజర్ మైక్ అంటారు అనమాట. ఈ మైక్ తోటే మనం ఏం చేస్తామో మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఎందుకు ఈ మైకే మనం తీసుకోవాలి అంటే మనం ఈ మైక్లో మనకేముంటుందంటే ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ అన్నది మనకు ఉంటుంది అనమాట. మీకు అదర్ మైక్స్ కనుక మీరు తీసుకున్నారనుకోండి ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ అన్నది ఉండదు. దానికి మీకు క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీకు ఈ మైక్ మీరు తీసుకోవాలి. నేను వీలైతే దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా ఇక్కడ పెడతాను, నాకు దొరికితే. మీరు ఇక్కడ ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఈ దాంట్లో మీరు చూస్తే ఫుల్ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ ఉందన్నమాట. ఇక్కడ
మీకు ఎక్కడ కలర్ అన్నది లేదు. లిటిల్గా లాస్ట్లో మీకు ఉంది ఎక్కడంటే 5 కిలో హెర్ట్జ్ దగ్గర నుంచి 10 కిలో హెర్ట్జ్ మధ్యలో ఎంతంటే జస్ట్ ఎయిదర్ 3 dB బంప్ అన్నది ఉందన్నమాట. అంతే, అంతకు మించి దీనికి కలర్ అన్నది లేదు. మీదంతా ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఏంటంటే మీ సిస్టమ్ ట్యూన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే ఈ యొక్క మైక్స్ వాడతాం అనమాట. ఎప్పుడైతే మనం ఈ ఆర్టీఏ మైక్, ఒక ఆడియో ఇంటర్ఫేసు, ఒక ల్యాప్టాపు మనకి ఇవన్నీ ఉన్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దాన్ని మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అన్నది నేను ఇక్కడ డయాగ్రామ్ ప్లేస్ చేస్తాను. మీరు ఆ కనెక్షన్ మీరు యూస్ చేసి మీరు చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తూ ఉంటాను, ఎట్లా నేను తీసుకున్నాను రీడింగ్ అని చెప్పేసి. నేను ఒక స్పీకర్కి రీడింగ్ అన్నది నేను తీసుకున్నాను అనమాట. ఆ రీడింగ్ తీసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఈ రీడింగ్ అన్నది నేను ఎట్లా తీసుకున్నాను అన్నది ఇక్కడ వీడియో అన్నది ప్లే చేస్తాను. మీరు అది చూసిన తర్వాత ఈ రీడింగ్ ఎట్లా తీసుకున్నాను, ఏం చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. మీకు దగ్గర హై ఎండ్ మిక్సర్స్ ఉన్నాయనుకోండి, డిజిటల్ మిక్సర్స్ ఉన్నా సరే కూడా మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీకు ఇంటర్ఫేసెస్ అవసరం లేదనమాట. అది కూడా మీరు ఎట్లా రౌటింగ్ కూడా మీరు చేసుకోవాలన్నమాట. ఇది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎట్లా రౌటింగ్ చేయాలి ఏంటి ఇవన్నీ మీకు కావాలి అంటే దానికి సపరేట్గా మనం వీడియో అన్నది మనం తర్వాత చేద్దామన్నమాట. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం ఈ మెజర్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ దీంట్లో మనం ఏం చేస్తాము అంటే మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకుంటాం అనమాట. ఈ సాఫ్ట్వేర్లో మనం చూసినట్లయితే మనకి ఏమేమి ఉంటాయి, మనకి కావాల్సిన మెజర్మెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ మనకి ఏంటి అంటే ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్పెక్ట్రమ్ అని, మ్యాగ్నిట్యూడ్, ఫేజ్, ఇంపల్స్, స్టెప్, కోహిరెన్స్, గ్రూప్ డిలే, ఇలా ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు మన సిస్టమ్ ట్యూన్ చేయడానికి ఏంటి మనం యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇంపల్స్ అన్నది మనం యూజ్ చేస్తాం, తర్వాత కోహిరెన్స్ అన్నది యూజ్ చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. ఈ ఇంపల్సు, కోహిరెన్సు, మ్యాగ్నిట్యూడ్ అన్నది దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, మనకు వచ్చే డేటా యాక్యురేట్ ఉందా లేదా అన్నది ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. ఈ ఇంపల్స్ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే మనకి ఎంత యాక్యురేట్గా ఉంది అంటే సెంటర్లో ఉందా లేకపోతే డీవియేట్ అయిందా ఏంటి అన్నది ఈ ఇంపల్స్ అన్నది మనకి చెప్తుంది అనమాట. అండ్ తర్వాత కోహిరెన్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇది చెప్తుంది అనమాట. మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్సెస్ ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే రిలయబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనకి ఏంటంటే ఈ కోహిరెన్స్ అన్నది మనకి ఉపయోగపడుతుంది. మ్యాగ్నిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ మ్యాగ్నిట్యూడ్లోనే మనం ఏం చేస్తాము అంటే ఈక్యూయింగ్ అంతా ఇక్కడే మనం చేస్తామన్నమాట. ఎట్లా మనం ఈక్యూ చేసుకోవాలి, సిస్టమ్ ఈక్యూయింగ్ అంతా ఎట్లా చేసుకోవాలి అన్నది మ్యాగ్నిట్యూడ్లో మనం చేసుకుంటాం. తర్వాత దీంట్లోనే మనకి ఇంకో ఆప్షన్ ఏంటంటే ఫేజ్ అనమాట. ఇక్కడ ఫేజ్ కూడా మనకి చూపిస్తుంది. దాన్నే మనం ఫేజ్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటాం కదా, నేను చెప్పాను కదా ఫేజ్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇక్కడే దీంట్లోనే మనం చూసి ఫేజ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో కూడా దీంట్లోనే మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. ఇది నా యొక్క మెజర్మెంట్ అనమాట. నేను ఇప్పుడు మెజర్మెంట్ అన్నది నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపల్స్లో ఇక్కడ ఎట్లా ఉంది అంటే స్ట్రైట్గా ఉందన్నమాట. మీకు దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అంటే మనకి రెస్పాన్స్ అన్నది ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇది ఫేజ్ ఇష్యూ. ఈ ఫేజ్ గురించి ఇది ఒక సపరేట్ టాపిక్. అప్పుడు మనం ఫేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఏంటంటే కోహిరెన్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ కోహిరెన్స్ ఎంత ఈ డేటా అన్నది ఇక్కడ యాక్యురేట్గా ఉంది అన్నది ఇక్కడ మనకి చూపించింది అనమాట. ఇది అసలైన ఈక్యూయింగ్ అనమాట. ఇందులోనే మనం ఇదంతా మనం చేస్తామన్నమాట. ఏంటంటే మనకి ఎట్లా సిస్టమ్ అన్నది బిహేవ్ అవుతుంది, దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఏంటి అన్నది ఇక్కడ మనం ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు కాబట్టి ఈజీగా మనకు అర్థం కావడానికి 2 స్క్రీన్స్ నేను తీసుకున్నా. ఏంటంటే ఇప్పుడు ఇది మన సిస్టమ్ బిహేవ్ చేసిందనమాట. ఈ స్పీకరు ఈ రీతిగా మనకి ఈక్యూ అన్నది మనకి ఇచ్చింది.
ఈ ఈక్యూని మనం చూసినట్లయితే మనం దీన్ని ట్యూన్ మనం చేయాలి. ఇందులో కొన్ని మనకి బంప్ ఉంది, డిప్ కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేంటి, ఇది డిప్ అన్నమాట, అంటే తగ్గిపోయింది. ఇదేమో బంప్ అన్నమాట, ఇది అంటే పెరిగిపోయింది, డ్రాస్టికల్గా సౌండ్ అన్నది పెరిగింది. దీన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే సిస్టమ్ అన్నది ఎట్లా బిహేవ్ అవుతుంది, దాని యొక్క ఈక్యూ రేంజ్ ఏంటి అన్నది ఇక్కడ బట్టి తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం డిసిషన్స్ తీసుకోవాలి, ఎక్కడ మనం మార్చాలి, ఏ ఫ్రీక్వెన్సీ రేంజెస్లో మనం చేంజ్ చేయాలి అన్నది ఇదంతా ఇక్కడ మనకి చెప్తుంది అనమాట. ఇది నేను ఆల్రెడీ ఈ మెజర్మెంట్ అన్నది నేను తీసుకున్నాను కదా, నేను తీసుకున్న తర్వాత దీన్ని సిస్టమ్ని ఆల్రెడీ ట్యూనింగ్ అన్నది నేను చేసేసాను అనమాట. నేను మీకు అది ఎట్లా ట్యూనింగ్ చేశాను అన్నది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ మనం ఏం చేసామంటే మెజర్మెంట్ అన్నది మనం తీసుకున్నాం అనమాట. ఈ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి ఈ రీతిగా గ్రాఫ్ అన్నది మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ ఈక్యూ అన్నది చేయాలి. ఎట్లా మనం ఈక్యూ చేయాలి ఏంటి అన్నదే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు మెజర్మెంట్ నేను తీసుకున్నాను కాబట్టి, మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ సాఫ్ట్వేర్లో నేను ఈ మ్యాగ్నిట్యూడ్ గ్రాఫ్ని నేను తీసుకుని నాకు ఎక్కడ ప్రాబ్లమేటిక్ ఉన్నది ఫ్రీక్వెన్సీస్ అన్నవి నేను ఐడెంటిఫై చేస్తాను అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ప్రాబ్లమేటిక్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ డిప్ అన్నది వచ్చింది చూసారా, ఇక్కడ 1700 దగ్గర ఒక డిప్ అన్నది ఉంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 4500 అంటే 4.5K దగ్గర ఇంకొక డిప్ అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే అరౌండ్ 308 హెర్ట్జ్ దగ్గర బంప్ అన్నది ఉందన్నమాట. ఇట్లాగా ఈ యొక్క స్పీకర్ అన్నది ఈ రీతిగా ఉంది. అంటే మనకు ఫైనల్గా మనకి ఏంటంటే ఇట్లాగా ఇది ఇక్కడ గీత కనబడుతుంది చూసారా, ఈ గీత ఇది మనకి ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీకి తీసుకురావాలి ఏదైనా సరే మనకి మన స్పీకర్. అప్పుడే మనకి ఏంటంటే కిందకి మరి డిప్ అన్నది ఉండదు, బంప్ అన్నది ఉండదు అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత డిప్ అన్నది ఉంది, ఆల్మోస్ట్ 10 dB డిప్ అన్నది ఉందన్నమాట. ఇక్కడ బంప్ ఎక్కడ ఉంది, 15 dB బూస్ట్ అన్నది ఉందన్నమాట. కట్ ఉంది, బూస్ట్ ఉంది. ఇప్పుడు ఈ కట్టు బూస్ట్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే ఒక ఫ్లాట్ ఫ్రీక్వెన్సీకి తీసుకురావాలన్నమాట. దీన్ని ఎట్లా తీసుకురావాలి అంటే మనకంటూ ఒక కర్వ్ అన్నది మనకు ఉన్నదన్నమాట, బేసిక్ కర్వ్. ఈ బేసిక్ కర్వ్ బట్టి మనం తీసుకురావాలి. దీన్నే మనం ఏంటంటే టార్గెట్ కర్వ్ అంటాం అన్నమాట. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ టార్గెట్ కర్వ్లో మీరు ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట. చాలామంది ఏం చెప్తున్నావు నువ్వు అన్నారు చూసారా, అది ఇందుకేనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటి లో పాస్ ఫిల్టర్ అన్నది ఇక్కడ పెట్టున్నది అనమాట ఈ టార్గెట్ కర్వ్కి. అందుకే నేను చెప్పాను అనమాట, మనం ఏంటంటే లో పాస్ ఫిల్టర్ అన్నది మనం పెట్టుకోవాలి అని. ఎందుకు ఊరికినే నేనేం చెప్పలేదు అనమాట, సరదాగా నేనేం చెప్పలేదు, ఏదో గాలి మాటలుగా చెప్పలేదు. ఇది మీరు చూడొచ్చు, ఈ కర్వ్ నేనొక్కడనే కాదు చూస్తుంది, ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద సౌండ్ ఇంజనీర్స్, లైవ్ సౌండ్ ఇంజనీర్స్, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ లేదా చర్చెస్, వీళ్ళందరూ కూడా ఈ కర్వ్ని ఏంటంటే అప్రూవ్ చేసి సర్టిఫై చేసిన కర్వ్ అనమాట. నేను తెచ్చి ఇక్కడ మీకు చూపిస్తాను. నేను ఇష్టం వచ్చినట్టుగా నేను ఏది లేకుండా నేను మాట్లాడట్లేదు అనమాట. మీరు చూసారు కదా, ఇది కర్వ్ అనమాట. ఈ కర్వ్ బేస్ చేసుకుని ఈ టార్గెట్, ఇది మనకి టార్గెట్ అనమాట. ఈ టార్గెట్లో మన సౌండ్ కనుక మనం చేసినట్లయితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి సిస్టమ్స్ అన్నవి రన్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ ట్యూనింగ్ అన్నది నేను చేసేసాను, మీకు నేను చూపిస్తాను అనమాట ఎట్లా మనం ఏంటంటే ఈ ఫైనల్ గ్రాఫ్ అన్నది ఎట్లా ఉంది అన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది నేను తీసుకున్న మెజర్మెంట్ అంటున్నాను కదా, ఇది మనం నేను తీసుకున్న మెజర్మెంట్ మనకి ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడండి ఎంత డీవియేషన్ అన్నది ఇక్కడ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడికి రావాల్సిన మనకి డీవియేషను ఇక్కడికి వచ్చిందనమాట, డీవియేషన్ రైట్. ఇట్లా ఉంది కాబట్టి ఈ డీవియేషన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ ఒక డీవియేషన్ ఉంది, ఇవ్వండి, ఇవన్నీ మనకి డీవియేషన్స్. ఈ డీవియేషన్స్ని మనం ఏం చేయాలి అంటే ప్రాపర్గా ట్యూన్ అన్నది మనం అలైన్ అన్నది చేయాలి. అలైన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఈ కర్వ్కి ఎల్లో కలర్ లైన్కి ఉన్న కర్వ్కి దరిదాపులో మ్యాచ్ అన్నది ఉందన్నమాట. మీకు ఎంత ఉందంటే ఒక ఆల్మోస్ట్ 1 dB
అన్నది ఇంకా తక్కువ ఉంది, దీన్ని నేను కూర్చుని దీన్ని అడ్జస్ట్ చేస్తాను అనమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాం అనమాట, ట్యూనింగ్ అన్నది మనం చేస్తాం అనమాట. మీకు కావాలంటే లైట్గా నేను మీకు ట్యూనింగ్ చేసి చూపిస్తాను. ఇది ఎక్కడుంది, ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇప్పుడు చూసారు కదా, ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే ఈ కర్వ్ని మనం తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏంటంటే క్లోజ్ టు మనం ఎక్కడ తీసుకొచ్చాము అంటే ఈ టార్గెట్ కర్వ్కి దగ్గరికి మనం తీసుకొచ్చామన్నమాట. అసలు ఇది ఎట్లా ఉంది అన్నది మనం చూద్దాం. మన మెజర్మెంట్కి మనకున్న ఇక్కడ ఉన్నది ఇది ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకురావాలన్నమాట. అప్పుడు అది ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రేంజ్కి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సిస్టమ్కి అంటే మన ఈక్యూకి మనం అప్లై చేయాల్సింది ఏది అంటే ఈ ఆరెంజ్ కలర్ లైన్. మీరు చూడండి, ఈ ఆరెంజ్ కలర్ లైన్ మీకు లైట్గా అక్కడక్కడ స్లైట్ డీవియేషన్స్ ఉన్నాయి. ఇది ఒక పాయింట్ వాల్యూస్, ఇట్స్ ఓకే, అంత మనం యాక్యురేట్గానే చేసాం కాబట్టి పర్లేదు. ఇట్లా మనం ఏం చేస్తాము అంటే ఈక్యూ అన్నది మనం చేస్తామన్నమాట సిస్టమ్కి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఫేజ్ కూడా మీరు చూడొచ్చు, ఇన్లైన్గానే ఉందన్నమాట. ఫేజ్ కూడా ఎక్కడ ఇష్యూస్ అన్నది ఏమీ లేవన్నమాట. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేస్తామంటే సిస్టమ్ ట్యూనింగ్ అన్నది మనం చేస్తామన్నమాట. ఇట్లా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసి ట్యూనింగ్ అన్నది మనం చేస్తామన్నమాట ఈ రీతిగా. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే చాలా మంది సిస్టమ్ ఈక్యూలో చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు చూపించాను చూసారా, ఇక్కడ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చేయకూడదు అనమాట. ఈ సిస్టమ్ ట్యూనింగ్ ఏది అన్నా అది ఎక్కడ చేయాలి అంటే మీరు ఛానల్ ఈక్యూలో మీరు చేసుకోవాలన్నమాట. ఏ ఛానల్కి ఉంటుందో ఆ ఈక్యూ చేసుకోవాలి. అది మిస్టేక్. ఫీడ్బ్యాక్ వస్తే సిస్టమ్ ఈక్యూని మనం టచ్ అన్నది చేయకూడదు అనమాట. చేయాలంటే ఛానల్లో మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే చెక్ చేసేటప్పుడు అంటే ఈ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక పొజిషన్లోనే ఒక మైక్ పొజిషన్లోనే చాలామంది తీసుకుంటారు అనమాట. అట్లా తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఈ మెజర్మెంట్ మీరు తీసుకుంటున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే సెంటర్లో, రైట్కి, లెఫ్ట్కి అట్లా మీరు 3 to 4 లేదంటే ఇంకా ఎక్కువ మీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే డిఫరెంట్ ఏరియాస్లో కూడా సిస్టమ్ అన్నది ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మీరు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కర్వ్ అన్నది మీరు తీసుకోవాలన్నమాట. ఆ యొక్క సిస్టమ్ అన్నది ఒక గ్రాఫ్ అన్నది తీసిన తర్వాత ఆ గ్రాఫ్ పట్టుకొచ్చి మనం ఏం చేయాలి, సిస్టంలో మనం ఇన్ప్లేస్ చేయాలన్నమాట. ఇన్ప్లేస్ చేస్తేనే సిస్టమ్ అన్నది ఈ రీతిగా అది బిహేవ్ అన్నది చేస్తుంది అనమాట. తర్వాత ఓవర్గా ఈక్యూ చేస్తూ ఉంటారు చాలామంది, ఎక్కువ డిప్స్ చేస్తూ ఉంటారు అనమాట ఫిక్స్ చేయడానికి కోసం. ఇట్లాగ ఎప్పుడు మనం చేయకూడదు. మేజర్గా పీక్స్ వచ్చేసినప్పుడు డిప్స్ చేయడం, డిప్స్ చేస్తేనే మనకి ఫిక్స్ అవ్వడం, దాన్ని డిప్నే మనం కట్ చేయడం అనమాట. కట్ చేయడమే అని అనుకుంటారు అనమాట. అట్లా చేస్తే పెర్ఫెక్షనిస్ట్ అవ్వదన్నమాట. ఎక్కడ మనం డిప్ చేయాలి, ఎక్కడ మనం బూస్ట్ చేయాలి అన్నది మనకి తెలియాలి. అలా చేస్తేనే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఈక్యూ కర్వ్ అన్నది మనకు వస్తుంది అనమాట. ఓవర్గా ఈక్యూ చేయకూడదని నేను చాలాసార్లు పదే లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను అనమాట. కాబట్టి మీరు ఎక్కువ బూస్ట్ చేయకూడదు, అలాగని ఎక్కువ కట్ కూడా మనం చేయకూడదు. ఎంత చేయాలో అంతే మనం చేయాలన్నమాట. ఇక్కడ నేను చూపించాను చూసారా ఎంతెంత చేశానో. నేను మోస్ట్లీ 3 dB దాటి ఏ ఈక్యూ అన్నది నేను చేయలేదన్నమాట. అక్కడక్కడే నేను చేసుకుంటూ వెళ్ళాను. లెస్ దెన్ 3 dBలోనే మొత్తం అంతా కూడా నేను ఒక ఈక్యూ కర్వ్ అన్నది తీసుకొచ్చాను అనమాట. ఆ రీతిగానే మనం చేయాలి. ఈ రీతిగా చేస్తేనే మనకి ఏంటంటే సిస్టమ్ ట్యూనింగ్ అన్నది మనం చేస్తాం. ఇట్లా సిస్టమ్ ట్యూనింగ్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ని తీసుకెళ్ళి ఏ మిక్సర్స్లోనో లేకపోతే మీ క్రాస్ ఓవర్స్లోనో మనం ఏం చేస్తామన్నమాట, స్టోర్ అన్నది మనం చేస్తామన్నమాట. స్టోర్ చేసిన తర్వాతనే మనకి ఏంటంటే సిస్టమ్ అన్నది ట్యూన్ అన్నది అయ్యిందనమాట. సిస్టమ్ అన్నది మనకి ఒక ఫ్లాట్ ఫ్రీక్వెన్సీకి అన్నది మనకి తీసుకొచ్చామన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేస్తాం,
ఈ యొక్క సిస్టమ్ ట్యూనింగ్ అన్నది మనం చేస్తాం అనమాట. ఇవి మనం రికాప్ చేసుకుందాం. సిస్టమ్ ఈక్యూ అంటే ఏంటి? సిస్టమ్ ఈక్యూ అంటే ఏంటి? స్పీకర్ అన్ని స్పీకర్స్ని ఒకే రీతిగా మనం మ్యాచ్ చేయడం అనమాట. రూమ్ ఈక్యూ అంటే ఏంటి అంటే మనం రూమ్ యొక్క సౌండ్ని మనం కరెక్ట్ చేయడం అనమాట. ఈ రీతిగా ఇప్పుడు చూసారా, ఈ మెజర్మెంట్స్ మనం తీసుకుని అంటే డిఫరెంట్ ఏరియాస్లో మనం పెట్టి మనం తీసుకుని దాన్ని చేస్తే మనం రూమ్ ఈక్యూ అంటాం అనమాట. సిస్టమ్ ఈక్యూ అంటే ప్రతి స్పీకర్ని మనం దాని మెజర్మెంట్ తీసుకోవాలి, రూమ్స్లో కూడా పెట్టి రూమ్లో డిఫరెంట్ ఏరియాలో పెట్టి తీసుకుంటే దాన్ని కూడా మనం తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకుని మనం చేయాలన్నమాట. దెన్ ఫీడ్బ్యాక్ ఇష్యూ వస్తే మనం ఏం చేయాలి? ఛానల్లో మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయాలి? ఒక సిస్టమ్ని మనం ట్యూన్ చేస్తామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క వీడియోని మీ యొక్క చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి అలాగే మీ అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో, అలాగే మా మెయిల్కి, అలాగే మా డిస్కౌట్ సర్వర్లో, అలాగే మా వాట్సాప్లో కూడా మీరు తెలియజేసినట్లయితే మేము మీకు రిప్లై ఇస్తామన్నమాట. అలాగే లైవ్ సౌండ్ PDF మీకు కావాలి అనుకుంటే వెబ్సైట్లో కూడా ఉంది, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే మీకు కనుక ఎన్ని రిక్వెస్ట్ కానీ ఏమైనా ఉంటే, మీడియా రిక్వెస్ట్ కానీ ఎనీ హెల్ప్ కానీ మీకు ఏమైనా కావాలి అంటే కింద మీడియా రిక్వెస్ట్ లింక్ ఉంది, దాన్ని మీరు చెక్అవుట్ చేసి దాన్ని క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మేము మీకు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ట్యూనింగ్ మనం ఎట్లా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.